హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకున్నాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలా కలిపెట్టాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్లో రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ వేగిపోయాయి. ఆనియన్ వేగిపోయాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం, తెల్లగడ్డ, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. అది పేస్ట్ చేసి బాగా ఫ్రై చేయాలి. బాగా వేగనివ్వాలి. ఈ మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్ మసాలా. అలా వేయిస్తూ ఉండాలి. బాగా వేయించాలి. ఇంకొంచెం వేయించాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా వేద్దాం. టమాటా కూడా బాగా వేయించాలి. కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే బాగా వేగిపోద్ది టమోటా. మధ్యలో ఆ టమాటాని కొంచెం గెంటి తీసుకొని అలా నలపాలి. అలా వేయిస్తూ ఉండాలి. 50% వేగిపోయింది ఫ్రెండ్స్. వేగుతూ ఉంది. ఇంకొంచెం అయిపోవచ్చింది. నెక్స్ట్ దీంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఆ 3 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఆ 3 వేసేద్దాం. వేసి ఫ్రై చేద్దాం ఒకరంత. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా 3 వేసి ఫ్రై చేద్దాం. నేను కేజీ చేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. చిన్న పెరుగు ప్యాకెట్లో సగం పెరుగు వేసాక కాసేపు ఫ్రై చేద్దాం. అలా కాసేపు వేయించిన తర్వాత చికెన్ ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంచెంసేపు అంటే ఉప్పు కారం చికెన్ ముక్కలకు పడితే బాగుంటుందని. ఇప్పుడు ఉడికిచ్చిన చికెన్ దాంట్లో వేసేసుకుందాం. మసాలా వేయించాం కదా, దాంట్లో వేసేద్దాం. వేసేసాక కాసేపు ఫ్రై చేద్దాం.
కాసేపు మూత పెట్టి ఉడికిస్తే మసాలా అంతా ముక్కలకు కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టాను, అయిపోయింది, బాగా పట్టేసింది. ఇప్పుడు 1 గ్లాసుకు 2 గ్లాసులు అలాగా కేజీ వేసాను కాబట్టి 8 గ్లాసులు. 8 గ్లాసుల్లో 1 గ్లాస్ తగ్గించేసాను ఫ్రెండ్స్ వాటర్. ఇట్లా వేస్తే చికెన్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం అది మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసేసాను. బాస్మతి రైస్ 2 గ్లాసులు, నార్మల్ రైస్ 2 గ్లాసులు. అట్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా బిర్యానీ. నా బిర్యానీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ పకోడా చేశాను ఫ్రెండ్స్. ఆనియన్స్,